ఈ శ్రేష్టమైన ఉదయ కాలమునకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుదాం. 2 కొరింథీ 9:15. చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. చెప్పశక్యము కాని దేవుని వరం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మానవుడు ఎటువంటి వాడంటే అత్యంత ఆశాపరుడు, స్వార్థజీవి. మానవుడు ఎప్పుడు కూడా తన కోసం నేను బ్రతకాలనుకుంటాడు, కానీ ఇతరుల మేలు కోసం బ్రతకాలనే మనసు మానవునికి ఉండదు. మానవుడు ఎదిగే కొలది తన యొక్క ఆశలు కూడా పెరుగుతూ ఉంటాయి. దాంతో పాటే స్వార్థం కూడా పెరుగుతూ ఉంటుంది. ఆ యొక్క స్వార్థము దేవుని దగ్గర కూడా మానవుడు చూపిస్తుంటాడు. ఎలాగంటే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు చిన్న వయసులో అయితే మనకు కావలసినటువంటి మరి చిన్న చిన్న ఆశలు ఉంటాయి చిన్నపిల్లలుగా. మరి అటువంటివి సైకిల్ కావాలని, లేకపోతే ఒక మంచి స్కూల్ బ్యాగ్ కావాలని, మంచి గుడ్డలు కావాలని, ఇట్లాంటివి దేవుణ్ణి అడుగుతుంటారు. వయసు పెరిగే కొద్దీ మరి మంచి చదువు చదవాలని కోరుకోవచ్చు, మంచి ఉద్యోగం కావాలని కోరుకోవచ్చు, ఒక మంచి భార్య భర్త కావాలని కోరుకుంటుంటాడు. అలాగే ఇల్లు, కారు, ఇంకా లగ్జరీ ఐటమ్స్, ఇట్లా ఇవన్నీ కూడా మానవుడికి ఏంటంటే ఎంతసేపటికి మానవుడు తన స్వార్థం కొరకే దేవుణ్ణి అడుగుతుంటాడు. మరి అది నెరవేరినప్పుడు దేవునికి విరోధంగా మాట్లాడుతుంటాడు. దేవుడు నాకేం చేయలేదు అనుకుంటుంటాడు. దేవుడు నేను అడిగింది ఎందుకు ఇవ్వలేదు అని దేవుని మీదే అలుగుతుంటాడు. చూడండి, దేవుడు చెప్తున్నాడు, నువ్వు పొందుకోవాల్సిన అతి శ్రేష్టమైన వరము, బహుమానం ఏదైనా ఉందే అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం చెప్తుంది, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం మనం చదువుదాం. దేవుని వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయట. బుద్ధి జ్ఞానము సకల ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి? యేసులో ఉన్నాయి, యేసునందు ఉన్నాయి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం మనం చదివితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. కాబట్టి నీకు కావలసిన బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఎవరిలో ఉన్నాయి? యేసులో ఉన్నాయి. అలాగే ప్రతి ఆశీర్వాదం, నీకు కావలసిన ప్రతి ఆశీర్వాదం ఎవరిలో ఉంది? యేసునందు ఉన్నాయి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే గలతీయులకు రాసిన పత్రికలోకి మనం వెళ్తే, గలతీ 3వ అధ్యాయము 13, 14 వచనాలు మనం చదివినట్లయితే, ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రాహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి అబ్రాహాము పొందినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా మనము పొందుకోవడానికి, యేసు ప్రభు మన కొరకు శాపం అవ్వడానికి, మరి శిలువ మీద ఆయన తను తాను శాపగ్రస్తుడయ్యి మనకు అబ్రాహాం యొక్క ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తున్నారు. హల్లెలూయా. మరి దేవుని వాక్యం చెప్తుంది, అదే అధ్యాయము 3వ అధ్యాయము గలతీ 3:29లో మనం చదివితే, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. కాబట్టి మనము అబ్రాహాం యొక్క ప్రతి ఆశీర్వాదం పొందుకోవాలి అంటే మనం ఎవరు సంబంధులు అవ్వాలి? క్రీస్తు సంబంధులు అవ్వాలి.
హల్లెలూయా. అబ్రాహాం యొక్క ఆశీర్వాదం అంటే ఏంటి? అబ్రాహాం ఏ ఆశీర్వాదం పొందుకున్నాడు? చాలా మందికి అబ్రాహాం ఏ ఆశీర్వాదం పొందుకున్నాడంటే అది కూడా మనకు తెలియదు. దేవుని వాక్యం చెప్తుంది, ఆది కాండం 25వ అధ్యాయం 24వ అధ్యాయం మొదటి వచనం మనం చదివితే వాక్యం చెప్తుంది, అబ్రాహాం బహుకాలం గలిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో యెహోవా అబ్రాహాంను ఆశీర్వదించెను. హల్లెలూయా. అబ్రాహాం ఆశీర్వాదం ఎటువంటిదంటే అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాం. అన్ని విషయాలు, కంప్లీట్నెస్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఆశీర్వాదంలో సంపూర్ణత ఎవరిలో ఉందంటే అబ్రాహాంలో ఉంది. దేవుడు ఒక్క అబ్రాహామును ఎన్నుకొని ప్రతి ఆశీర్వాదం అబ్రాహాంలో ఉంచి, అబ్రాహాము ద్వారా ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జనులు దీవించబడడానికి అబ్రాహాంను ఆశీర్వదించాడంట. ఆ అబ్రాహాం యొక్క ఆశీర్వాదాలు ఎవరి ద్వారా మనకు కలుగుతుంది? ప్రభు అయిన యేసు ద్వారా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఆశీర్వాదము నీకు యేసు ద్వారా కావాలంటే మనము ఆశీర్వాదం అడగాల, యేసయ్యను అడగాల? నీకు కావలసిన ప్రతి ఆశీర్వాదము ఇదో ఈ బాక్స్ లో ఉంది అని చెప్పి ఒక బాక్స్ లో ప్యాక్ చేసి పెట్టినప్పుడు మనం ఆ బాక్స్ తీసుకుంటామా, లేకపోతే నాకు ఈ యొక్క నాకు ఏదన్నా ఒక 10,000 కావాలి అని చెప్పి ఎవరైనా అడిగి తీసుకుంటాం? మనం ఈ బాక్స్ తీసుకుంటాం, దీంట్లోనే అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. సో ఆశీర్వాదములతో నింపబడిన వ్యక్తి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. నీకు కావలసినటువంటి స్వార్థపూరితమైనటువంటి కోరికల కోసం దేవుని దగ్గరకు వచ్చి అటువంటి ఆశలు నెరవేరినప్పుడు దేవునికి దూరం అయిపోతూ, దేవుని విడిచిపెట్టేస్తూ లేదా అలుగుతూ ఉండే మనం అది చాలాసార్లు ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే అస్సలు ఆశీర్వాదములకు కారణమైనటువంటి ఆ యేసును మనం పొందుకోవడం లేదు కాబట్టి. ఎందుకంటే హీఈస్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీ బ్లెస్సింగ్. ప్రతి ఆశీర్వాదానికి మూలము యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన ద్వారానే మనకు బుద్ధి, జ్ఞానం, సర్వ సంపదలు, ఆయన ద్వారానే అబ్రాహాం యొక్క ఆశీర్వాదాలు, ఆయన ద్వారానే ప్రతి దీవెనలు మనం పొందుకుంటాము. అంటే మనకు ఎవరు కావాలి? యేసు కావాలి. కానీ మానవుడు ఎటువంటి స్వార్థపరుడు అంటే, ఈ యేసు నాకు అక్కర్లేదు, ఆశీర్వాదాలు నాకు కావాలి. యేసు వెంట నేను రాలేను, బ్లెస్సింగ్స్ మట్టుకు నాకు ఇచ్చేసేయాలి దేవుడు. ఎందుకంటే యేసు వెంట నడవడం అంటే చిన్న విషయం కాదు, అంత సులువు కాదు. అందుకే అనేక మంది యేసై వదిలిపెట్టి వెళ్ళిపోయారంట. ఎందుకంటే యేసై వెంట నడవాలంటే మన జీవితాలు మార్చుకోవాలి. యేసై వెంట నడవాలంటే యేసై వలె మనం మారాలి. హల్లెలూయా. మనము ఆ మార్పు కోరుకోం. మనకేం కావాలి? ఆశీర్వాదం ఒక్కటి మటుకు వస్తే చాలు. క్రిస్మస్ వచ్చిన క్రిస్మస్ ఆశీర్వాదం, కొత్త సంవత్సరం వచ్చింది కొత్త సంవత్సరానికి వాగ్దానాలు, కొత్త సంవత్సరానికి కొత్త ఆశీర్వాదాలు కావాలా? ఈ రోజు నాకేం కావాలో ఆశీర్వాదాలన్నీ దేవుడు ఇచ్చేసేయాలి. కానీ ఆశీర్వాదాలు ఇచ్చే యేసు నాకు అక్కర్లేదు. ఆశీర్వాదాలు ఇచ్చే ఆ యేసు నా హృదయంలోకి రానవసరం లేదు, నా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. ఆశీర్వాదం మట్టుకొస్తే చాలు. దేవుడు అంటాడు, ఈ ఆశీర్వాదాలు పొందుకునే మార్గమే నేను లేకుండా నీకే ఆశీర్వాదాలు దొరకవు. హల్లెలూయా. ఆయన చెప్పసఖ్యము కాని వరం అంట. మనకు అర్థము కాని, మనం వివరించలేని అతి శ్రేష్టమైన వరం ఆయన. మరి ఆ యేసయ్యను పొందుకోవాలంటే ఎలా, ఎటువంటి అడ్డదారులు ఉన్నాయి? ఎందుకంటే మానవుడు ఏది పొందుకోవాలన్న అడ్డదారులు వెతుకుతుంటాడు. ఏదైనా అడ్డదారిలో యేసయ్యను పొందుకునేదానికి ఏమైనా సోర్సెస్ ఉన్నాయా? దేవుడు ఒకటే మార్గం చెప్తాడు. యేసయ్యను పొందుకోవాలంటే మనము మారు మనసు పొందాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం చెప్తుంది, అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనంలో అసలు యేసు ప్రభు ఎందుకు వచ్చాడు?
ఎందుకు వచ్చినాడంటే ఇక్కడ వాక్యం చెప్తుంది 3:26లో, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుంచి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. హల్లెలూయా. మనము ఆశీర్వాదాలు మట్టు కావాలంటారు. ఆశీర్వాదానికి ముందు దేవుడు ఏం చెప్తున్నాడు? మనల్ని దుష్టత్వం నుంచి మళ్లించడానికి యేసే వచ్చాడు. దుష్టత్వం నుంచి నేను మళ్ళను, ఆశీర్వాదం నాకు కావాలి. నేను లోకాన్ని విడిచిపెట్టను, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నా యొక్క పాత జీవితము, రోత జీవితాన్ని నేను విడిచిపెట్టను. క్రిస్మస్ బ్లెస్సింగ్స్ నా మీదకి వచ్చేసేయాలి, నా బిడ్డల మీదకి దిగొచ్చేయాలి. మా కుటుంబము అబ్రాహాము పొందుకున్నట్లు అన్ని విషయాలు ఆశీర్వదించబడాలి. సో ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఆశీర్వాదాలు ఇచ్చే యేసు మనకు కావాలి. యేసయ్య ఎట్లా ఆశీర్వదిస్తాడు మనల్ని? ఒకటే మార్గం ఏంటంటే దుష్టత్వము నుండి మనల్ని మళ్లించి మనల్ని ఆశీర్వదిస్తాడంట. దుష్టత్వంలోనే ఉంచి మనల్ని ఆశీర్వదించే దేవుడు ఆయన కాదు. ఆయన పరిశుద్ధుడు. మనల్ని మొదట పరిశుద్ధపరిచే మనను ఆశీర్వదిస్తాడు ఆయన. అబ్రాహాముని నువ్వు విగ్రహారాధికుడుగా ఉండు, మీ యొక్క తండ్రితో పాటే అక్కడ విగ్రహాలు చేసుకుంటూ వాటిని ఒక అన్యుడిగా నువ్వు జీవిస్తూ ఉండు, నేను ప్రతి ఆశీర్వాదం అబ్రాహాము నీకు ఇస్తాను అని చెప్పన్నాడా? మొత్తాన్ని నువ్వు విడిచిపెట్టి బయటికి వస్తేనే అబ్రాహాము నేను నీకు ఇస్తానని చెప్పన్నాడు. అబ్రాహాము సమస్తమును విడిచిపెట్టి వచ్చాడంట. అందువల్లే అబ్రాహాముని దేవుడు దీవించాడు. మనం ఏంటంటే సమస్తాన్ని అట్టే పెట్టుకుంటాం, జాగ్రత్తగా అలాగే ఉంటాం. కానీ దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించడం లేదు? నేను నా జీవితంలో ఏ మార్పు నేను కోరుకోను. నా జీవితం ఇట్లే మొండిగా, మూర్ఖునిగా, మారు మనసు పొందకుండా ఇదే పాత జీవితంలోనే నేను ఉంటూ ఉంటాను. దేవుడు నన్ను ఎందుకు దీవించడం లేదు బ్రదర్? దేవుడు మా కుటుంబాన్ని ఎందుకు ఆశీర్వదించడం లేదు? సమస్య దేవునిలో లేదు, సమస్య ఎవరిలో ఉంది? ఆశీర్వాదం పొందుకొనని నీలో ఉంది, నాలో ఉంది. మనము ఆశీర్వాదాలకు కారణమైన యేసు అక్కర్లేదు, కానీ యేసు ఇచ్చే ఆశీర్వాదాలు మట్టుకు వస్తే చాలనైనా. హల్లెలూయా. దేవుడు అంటాడు, నో, నువ్వు యేసుని నిజముగా సొంత రక్షకుడిగా అంగీకరించి నీ హృదయంలోనికి ఆయన్ని తీసుకున్నప్పుడే నీలో క్రిస్మస్ ప్రారంభమవుతుంది. ఆ క్రిస్మస్ ద్వారా ప్రతి ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఎలా మనము ఆ యేసయ్యను పొందుకోవాలి? అదే మాట ఇక్కడ అనేక మంది అపోస్తులను అడిగారంట. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37, 38 వచనాల్లో మనం చదివితే ఇక్కడ వాళ్ళు అడుగుతున్నారు. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుములని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. మారు మనసు పొందండి. మేమేం చేయాలి? మేము ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మేమేం చేయాలి? మా జీవితాలు మారాలంటే మేమేం చేయాలి? మేము మా కుటుంబము మరి దేవుని చిత్తంలో నడవాలంటే ఏం చేయాలి అని అడుగుతుంటే వాళ్ళు చెప్తున్నారు, మారు మనసు పొందండి. మొట్టమొదట మనకి ఇది వద్దు, మనకి ఇష్టం లేనిది ఇది, మారు మనసు పొందడం. నేను మారను. ఏ విషయంలో దైవజనులు ఎన్నిసార్లు చెప్తున్నా కూడా నేను మారను, నా పద్ధతి ఇంతే. వాళ్ళు దైవజనులు చెప్పేది వాక్యం చెప్తూ ఉంటారు, ఆ వాక్యం నాకు కాదు. నేను పెద్ద బండరాయిని, నేను యేసుని హృదయంలో చేర్చుకొననటువంటి ఆశీర్వాదాలు కోరుకునే స్వార్థ జీవిని. నేను మారను, కానీ దేవుడు నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించేసేయాలి. దేవునికి మన ఆంతర్యం తెలుసంట. మనం లోకం ముందు నటించవచ్చు, కానీ దేవుడి ముందు నటించలేం. దేవుడు చూసి చూసి ఇచ్చిన ఆశీర్వాదాలు కూడా తీసుకుంటాడు వెనక్కి. అవి కూడా జరుగుతాయి. ఒకవేళ ఆశీర్వాదాలు ఎక్కువైపోయి మనం దేవుని మర్చిపోయినా కూడా ఇచ్చిన ఆశీర్వాదాలు వెనక్కి తీసుకోగలగాలి. దేవుడు ఒకటే చెప్తాడు, మనము మారు మనస్సు పొందాలి. యేసయ్యను పొందుకోవాలంటే మారు మనస్సు, పాప క్షమాపణ. మన పాప క్షమాపణ పొందుకోవడానికి దేవుని దగ్గర పశ్చాత్తాపం పడాలంట.
అతిక్రమములు దాచిపెట్టుకుని వాడు వర్ధిలడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడంట విడిచిపెట్టాలి. ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుకుంటాడు. మనం వదిలిపెడుతున్నామా? మనం ఎలా ఉంటున్నాం? మనం ఎలా ఉంటున్నామని మనకు బాగా తెలుసు. దేవునికి చాలా బాగా తెలుసు. మనం ఎందుకు సరిగా దీవించబడడం లేదు? మనము ఇన్ని క్రిస్మస్ కార్యక్రమాల్లో, ఇన్ని క్రిస్మస్ దినాల్లో ఎన్నో పండుగలు మనం చేసుకుంటున్నాం. ఎందుకు మన జీవితాలు మారడం లేదు? అదే పరిస్థితులు అంటే లోపల యేసయ్య లేడు. యేసయ్య లేని క్రిస్మస్ చేసుకుంటున్నాం. యేసయ్యను మోసం చేస్తున్నాం. యేసయ్యను మోసం చేసుకుని మనం ఎవరిని మోసం చేసుకుంటున్నాం? మనమే మోసం చేసుకుంటాం. యేసయ్య మనకు కావాలి అంటే, ప్రతి ఆశీర్వాదానికి కారణమైన యేసు నీకు కావాలంటే ఒకటే మార్గం ఏంటి? మారు మనస్సు పొందండి, పాప క్షమాపణ పొందుకోండి. హల్లెలూయా. అప్పుడు యేసుని మీరు పొందుకుంటారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అదే మాటలు అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 30-31 వచనంలో దేవుని వాక్యం చెప్తుంది. అయ్యలారా, రక్షణ పొందుకోవడానికి మేమేం చేయాలి? అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుకుంటారు. హల్లెలూయా. కాబట్టి మనకు మొట్టమొదటి ఆశీర్వాదం ఏం కావాలి? రక్షణ. దేని నుంచి రక్షణ? పాపము నుంచి, శాపము నుంచి రక్షణ పొందుకోవాలి. అందుకే యేసు ప్రభు జన్మించాడు. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెడతారంట. మొట్టమొదట మనకు రక్షణ కావాల్సింది లేదా మనకు పాప క్షమాపణ పొందుకోవాలి. ఆ రక్షణ ఇవ్వడానికి యేసు ప్రభు క్రిస్మస్ దినాల్లో రక్షకుడిగా జన్మించాడు. ఆ యేసుని మనము హృదయంలో చేర్చుకోకుండా స్వార్థంగా, దేవా నాకు ఈ ఆశీర్వాదం కావాలి, నాకు ఆశీర్వాదం కావాలి, నేను ఎట్లా దీవించేయి అట్లా దీవించేయి. దీవించలేదంటే ఎందుకు నా ప్రార్థనలకు ఆలస్యం అయిపోతుంది, ఏం జవాబులు దొరకడంలే, లేదా అతిగా దేవుని దగ్గర ఆశించి అది పొందుకోలేక ఒక దిగులు, వేదన. మనం పొందుకోవాల్సింది మొదట యేసయ్యని. ఆ యేసయ్యను పొందుకున్నావా? పొందుకోకుండా ఆశీర్వాదం పొందుకున్న ఆశీర్వాదాలు దేవుడు తొలగించేస్తాడు. పొందుకోకుండా ఏ ఆశీర్వాదం రాదు. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఆశీర్వాదం ఎవరిలో ఉందంట? యేసయ్యలో ఉంది, ఆయనలో దాచబడి ఉంది. హల్లెలూయా. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయనందు గుప్తమై ఉన్నాయంట. ఆ గుప్తమైనటువంటి ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలంటే మారు మనస్సు, పాప క్షమాపణ అనుభవం అనేది రావాలి. హల్లెలూయా. ఆ అనుభవం ద్వారానే ఈ ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. హల్లెలూయా. ఎప్పుడైతే నీకు మారు మనస్సు, రక్షణ అనుభవం నీకు కలుగుతుందో అప్పుడు మొట్టమొదట మనకి ఏం దొరుకుతాయి తెలిసిన? మొదట మనం పొందుకునే బ్లెస్సింగ్స్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన ఆయను. ఇవి మనకు మొదట దొరుకుతాయి ఆశీర్వాదాలు. ఏం దొరుకుతాయంట? జ్ఞానం. జ్ఞానం దేనికి కావాలి? పాపం అంటే ఏంటి, పరిశుద్ధత అంటే ఏంటి అని ఎరిగి దేవుని యందు భయము, భక్తి కలిగి జీవించేందుకు మనకు జ్ఞానం కావాలి. అజ్ఞానంగా ప్రతి లోక సంబంధమైన వ్యక్తితో పరిచయాలు, లోక సంబంధమైన క్రియల విషయాల్లోనే మన యొక్క సమయం వృధా చేయడం, భూ సంబంధమైన ఆశీర్వాదాలు వెతుకుతూ ఉండడం అజ్ఞానం. దేవుని జ్ఞానం కలిగిన వాడు ఎక్కడ ఏ విధంగా మసలుకోవాలి, ఏ విధంగా జాగ్రత్తగా జీవించాలి, ఈ జ్ఞానం వల్ల మనకు దొరుకుతుంది. అలాగే నీ ప్రవర్తన సరి చేసుకొని మనము మంచి క్రియలు చేసేందుకు దేవుడు జ్ఞానం ఇస్తాడు. లేకపోతే లోక సంబంధమైన అపవిత్ర క్రియలు మనలో కూడా కనపడతాయి. కాబట్టి దేవుడు మనకు మొదట జ్ఞానం ఇస్తాడంట. యేసయ్య మనకు వెంటనే ఒక కారు, బంగ్లా ఇవ్వడు. యేసయ్యను పొందుకోగానే నువ్వు నీ పాప క్షమాపణ, మారు మనసు పొందుకున్న తర్వాత దేవుడు ఇచ్చేది నీకు జ్ఞానం.
ఆ జ్ఞానం నువ్వు పొందుకున్నావా? ఆ జ్ఞానం లేనందువల్లే అనేక మంది లోకానుసారంగా జీవించే క్రైస్తవులు తయారైపోతున్నారు. దేవుని భయం లేని క్రైస్తవులు, మారు మనసు రక్షణ అనుభవం లేని క్రైస్తవులు ఎక్కువైపోయి దేవునికి అవమానకరంగా జీవిస్తున్నారు. జ్ఞానం పొందుకున్న తర్వాత మనకు నీతి, దేవుడు ఏం చేస్తాడంట? నీతి కలిగి జీవించడం మనకు నేర్పిస్తాడు. ఎలా నీతి కలిగి ఉండాలి, ఏ విధంగా పరిశుద్ధంగా జీవించాలి, ఏ విధంగా లోక క్రియలు నీలో లేకుండా నిన్ను నువ్వు జాగ్రత్త పరుచుకోవాలి అనేది దేవుడు నీకు పరిశుద్ధాత్మ మూలంగా నేర్పిస్తాడు. నీతి, పరిశుద్ధత, మనకు పరిశుద్ధతనిస్తాడంట. హల్లెలూయా. అపవిత్రమైనటువంటి మనము, అపవిత్ర ఆలోచనలతో జీవించే మనం, దినమంతా కూడా అపవిత్రం గురించే జీవిస్తుండేటువంటి మనకు దేవుడు పరిశుద్ధతనిస్తాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక. ఆ తర్వాత మనకు లోకమంతటి లోక క్రియలన్నిటి నుంచి కూడా మనకు విమోచన ఇస్తాడంట. అపవాది యొక్క అధికారం నుంచి మనకు విడుదలిస్తాడంట. విమోచన. హల్లెలూయా. అంధకార సంబంధమైనటువంటి అధికారం నుంచి మనకు విడుదలిస్తాడు. అప్పటి వరకు నువ్వు సాతాను బంధకాలు ఇరుక్కోబోయి మరలా అదే పాపములో పడిపోతూ అదే లోకానుసారమైన క్రియలు జీవిస్తున్నట్లయితే నువ్వు మారు మనసు పాప క్షమాపణ పొందుకోనగానే దేవుడు నీకేమిస్తాడు? విడుదల. అపవాది యొక్క కట్లు సంఖ్యలు నీ మీద పనిచేస్తున్న అపవాది ప్రభావం నిన్ను విడిచిపోతుంది. నిన్ను ఇంకా విడిచిపోవడం లేదు అంటే యేసు నీలోకి రాలేదు. యేసయ్యను బయట పెట్టినావు, ఇంట్లోంచి బయటికి, హృదయంలో నుంచి బయటికి. యేసయ్య ఎప్పుడు ఏం కావాలంటే మనకి ఏమైనా వస్తువు కావాలంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఫ్రిడ్జ్ లోంచి మనం తీసుకుంటున్నట్లు యేసయ్య దగ్గర ఏదైనా కావాలన్నప్పుడు మటుకు ఆయన ఓపెన్ చేసి దాని నుంచి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి స్వార్థ పరులు అయిపోతున్నారు దేవుని బిడ్డలు. మనకు కావాల్సింది ఫ్రిడ్జ్ లోపల ఉండే వస్తువులు కాదు. మనకు కావాల్సింది యేసయ్య. అప్పుడు ఆయన ప్రతి ఆశీర్వాదాన్ని మనకి ఇస్తాడు. హల్లెలూయా. యేసయ్యను పొందుకునే మార్గం ఒకటే మార్గం, మారు మనసు, పాప క్షమాపణ. మనము నూతన వ్యక్తులుగా, క్రీస్తునందు నూతన సృష్టిగా మారాలంట. పాతవి గతించి అన్ని కొత్తబోవాలి. హల్లెలూయా. నేను ఇంకా పాతగానే ఉంటాను, దేవుడు నాకు అన్ని ఆశీర్వాదాలు క్రిస్మస్ దినాల్లో తల మీద ఒక్కసారి కుమ్మరించేసేయాలి, నా పైన నా బిడ్డల పైన కుమ్మరించేసేయాలి అంటే దేవుడు అంటాడు, నేను లేకుండా నేను నీకేమి ఇవ్వగలను? నన్ను కదా నువ్వు మొదట కోరుకోవాల్సింది. నేను కోరుకుంటే నేను ఇంట్లోకి వచ్చినప్పుడు అన్ని తీసుకునేసి వస్తాను. నువ్వు మటుకు బయట ఉండు, నీ చెయ్యి మటుకు లోపలికి వచ్చి ఆశీర్వాదం ఇవ్వాలంటే యేసయ్య ఎలా ఇస్తాడు? హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం మనం చదువుదాం. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహించడు? హల్లెలూయా. సొంత కుమారుణ్ణి సెలవు మీద బలిగా అర్పించడానికి ఈ క్రిస్మస్ దినాల్లో రక్షకుడిగా జన్మించేందుకు అంగీకరించిన తండ్రి ఆయనను నువ్వు పొందుకుంటే నీకు కావలసిన సమస్తం ఎందుకు ఇవ్వడు? ఆయన అన్నీ ఇస్తాడు. అక్కడ ఏం అడ్డొస్తుందంటే స్వార్థం. నేను మారను, నాకు ఆశీర్వాదం కావాలి. నేను యేసయ్యను చేర్చుకోవాలంటే నా జీవితం మారిపోతుంది. అమ్మో, అటువంటి మార్పు నేను కోరుకోను. ఆ విధమైన మార్పు దైవజనుల ద్వారా ఎన్నోసార్లు దేవుడు నాతో మాట్లాడుతున్నా, నేను వాక్యం చదువుతున్నప్పుడు ఎన్నోసార్లు దేవుడు నాకు చెప్తున్నా, నీ హృదయంలో స్థానం ఇవ్వు, నీ జీవితంలో నన్ను చేర్చుకో అని ఎన్నిసార్లు చెప్తున్నా. నేను ఇప్పటి వరకు లోబడలేదు, ఇకపై కూడా నేను లోబడను. కానీ దేవుని ఆశీర్వాదాలు మటుకు ఖచ్చితంగా మాకు కావాలి. దేవుడు అంటాడు, నేనే ఆశీర్వాదం. నేను లేకుండా ఆశీర్వాదం ఎట్లా వస్తుంది? ఆశీర్వాదం అనే పదమే యేసులో ఉంది. యేసయ్య ఉంటేనే ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. ఇది మనం ఎవరిని కోరుకోవాలి? ఆశీర్వాదాలు కోరుకోవాలా, యేసయ్యను కోరుకోవాలా? నువ్వు ఎవరిని కోరుతున్నావు? ప్రార్థన చేసేటప్పుడు యేసయ్య నాకు నువ్వే కావాలని యేసయ్యను అడుగుతున్నావా? లేక నాకు అది కావాలి, అది కావాలి, ఆశీర్వాదం, ఈ ఆశీర్వాదం? ఎంత స్వార్థం! యేసయ్య మట్టుకు వద్దు, యేసయ్య ఇచ్చే ఆశీర్వాదం కావాలి. హల్లెలూయా. మార్చుకుందాం. ఈ క్రిస్మస్ దినాల్లో మన జీవితాలు మార్చుకొని, యేసయ్య నాకు నువ్వు కావాలి,
నువ్వు కావాలంటే ఒకటే మార్గము, మన మనస్సు మారాలి. దేవునికి మనం హృదయాన్ని అప్పగించాలి. పాప క్షమాపణ పొందుకోవాలి. పరిశుద్ధంగా జీవించేందుకు మనము సరి చేసుకోవాలి. బాప్తిస్మం ద్వారా నీ జీవితాన్ని యేసయ్యకి అర్పించాలి. ఏమీ లేకుండా నాకు ఆశీర్వాదం కావాలి అంటే మనమే ఒకరికి ఈ విధంగా చేస్తే ఏమి ఇవ్వం. దేవుడు ఎందుకు ఇవ్వాలి? ఖచ్చితంగా దేవుడు కూడా మనకి ప్రశ్నిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం సరి చేసుకొని ప్రభువుని తగిన రీతిలో అనుసరిద్దాం, వెంబడిద్దాం. యేసుని మనము స్వీకరిద్దాం. మొట్టమొదట అత్యంత శ్రేష్టమైన బహుమానం ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ బహుమానం మనకు ముఖ్యం కానీ భూ సంబంధమైన ఆశీర్వాదాలు ముఖ్యం కాదు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా నాయన, మానవుడు ఎంతో స్వార్థపరుడు తండ్రి. తనకు కావలసినటువంటి ఆశీర్వాదం కొరకే దేవుని దగ్గరికి వస్తాడే కానీ ఆశీర్వాదాలు ఇచ్చి ఆ యేసయ్యను నాకు కావాలని కోరుకోనైనా. మీరు తండ్రి భూ సంబంధమైన ఆశీర్వాదాలు నేను నీకు ఇస్తాను అని దానికంటే యేసయ్య అనే గొప్ప బహుమానాన్నే నేను మీకు ఇస్తున్నానని చెప్పావు తండ్రి. ఆ బహుమానాన్ని పొందుకోవడమే క్రిస్మస్. అతి శ్రేష్టమైన బహుమానమైన యేసయ్యను మేము కాదని అయినా నిజమైన క్రిస్మస్ మేము జరుపుకోలేకపోతున్నాం. నిజమైన క్రిస్మస్ పరిశుద్ధతలో, నీతిలో తండ్రి దేవుని భయభక్తుల్లో దాచబడి ఉంది నాయనా. అట్టి నిజమైన క్రిస్మస్ జరుపుకోనికుండా భూ సంబంధమైన ఇతరులకు ఉన్నవి మాకు లేనివి ఇవి వ్యర్థమైన వాటి గురించి ఆలోచనలు కలగజేస్తూ ఆ ఆశీర్వాదాల కొరకు దేవుని దగ్గరకు వస్తూ అవి పొందుకోలేక నిరుత్సాహపడడం అయినా మానవుడి నైజంగా మారిపోయింది. అయినా యేసుని మేము పొందుకోవాలి. యేసు ద్వారా ప్రతి ఆశీర్వాదం మాకు కలుగుతుంది. యేసుని పొందుకుంటకు మారు మనసు, రక్షణ అనుభవం, పాప క్షమాపణ కలిగి ఒక పరిశుద్ధమైన జీవితం జీవించేందుకు సహాయం చేయమని, అట్టి నిజ క్రిస్మస్ జరుపుకునేందుకు మమ్మల్ని నైనా దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.